శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 719వ నామము గణాంబ. ఈ నామాన్ని వసన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలోని 3 అద్భుతమైన కోణముల నుండి ఆవిష్కరించారు. అవేంటి అంటే ఈ 3 కోణాలు కూడా ఎంతో చాలా ఆసక్తికరమైనవి. కాబట్టి ఒక్కొక్క దానిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటగా వారు గణాంబ అనే నామానికి అర్థాన్ని ఏం చెప్పారు అంటే గణనాయకుడైన గణపతి యొక్క మాతృమూర్తి అని వివరించారు. గణాధిపతి యొక్క తల్లి గణాంబ మనకి తెలుసు కదా. ఇది తెలుసుకునే ముందు వినాయకునికి గణాధిపత్యం ఎలా లభించింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిందే, అయినా ఇంకొకసారి మనం తెలుసుకుందాం. అటు గణపతి యొక్క ఇటు జగన్మాత యొక్క అనుగ్రహాన్ని ఈ తెలుసుకోవడం వల్ల వారి ఇద్దరి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. గణాధిపత్యం కోసం వినాయకుడు కుమారస్వామి ఇద్దరు నాకని పోటీ పడ్డారనమాట. శివుడు ఇరువురికి పోటీ పెట్టాడు. మీలో ఎవరైతే ముల్లోకాలను పవిత్ర నదుల్లో స్నానాలు చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికే గణాధిపత్యం లభిస్తుంది అని చెప్పారు. కుమారస్వామి గారికి నెమలి వాహనం కదా, నెమలి వాహనంపై ఎక్కేసి వేగంగా ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. వినాయకుడు పాపము బలమైన శరీరం కలిగిన వాడు. ఆయన ఏం చేశారు అంటే నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేశాడు. నారములు అంటే జలములు, జలములన్నీ కూడా నారాయణ్ణి ఆధీనములు కదా, అంటే ఆ మంత్ర ఆధీనములు అన్నమాట. మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థస్థానమందు కూడా కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు స్నానం చేసి వెళుతూ ఉన్నట్టుగా కనిపించాడు అనమాట. గణాధిపత్యం తన అన్నగారైన వినాయకుడికే ప్రసాదించమని శివుడి దగ్గరికి వచ్చి కుమారస్వామి అర్థించాడు. ఎందుకంటే తనకన్నా ముందు వినాయకుడే ముందు వచ్చినట్టు కనిపించాడు కాబట్టి. సమస్త దేవగణాల ప్రార్థనపై భాద్రపద శుద్ధ చవితి నాడు పరమేశ్వరుడు గణపతికి గణాధిపత్యాన్ని ప్రసాదించాడు. పరమ పూజ్యుడవుతాడు అని చెప్పి ఆశీర్వదించాడు. ఆ విధముగా గణనాయకుడైన గణపతికి తల్లి అయింది కాబట్టి గణాంబ అనే నామం ఆ అమ్మవారికి వచ్చింది. ఇంకా గణాంబ అనే నామానికి ఇంకొక అర్థం ఏంటి అంటే శివగణములకు అమ్మ కాబట్టి గణాంబ అని వచ్చిందనమాట. ఎవరి శివగణములు? వీరినే ప్రమద గణములు అని కూడా అంటూ ఉంటాం. ప్రమద గణములు మొదట శివుడి నుంచి ఉద్భవించిన వారనమాట. వారు కేవలం శివుణ్ణి మాత్రమే కొలుస్తారు. తర్వాత ఎంతోమంది శివభక్తులు శరీరం త్యజించిన తర్వాత ఈ ప్రమద గణాల్లో చేరుతూ ఉంటారనమాట. ప్రమద అంటే ఏంటి? బాగా మదించగలిగేవారు అని అర్థం వస్తుంది. అత్యంత శక్తి కలిగి దేవతలను కూడా శిక్షించగలిగిన వారు. దేవతలు తప్పుద్రోవ పడ్డారనుకోండి, వారిని నిగ్రహించేవారు ఈ ప్రమదులు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ విశ్వమంతా నిగ్రహ శక్తులే వ్యాపించి ఉంటారు వీళ్ళు. రుద్ర సూక్తంలోని ఏకాదశ అను వాక్యం వీరిని సహస్రాని సహస్రసో యో రుద్ర ఆదిభూమ్యాం అని వివరించింది. అంటే వీరు అన్ని చోట్ల వ్యాపించి ఉండి రుద్రశక్తులుగా ప్రార్థింపబడుతూ ఉంటారనమాట. వీరు కోట్లాది కోట్లు ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుధ్యం పొంది రుద్రగణాలుగా ఉండిపోతూ ఉంటారు. ఈ రుద్రగణాలకు నాయకులు కూడా ఉంటారు. వీరిలో ప్రముఖులు వీరభద్రుడు, ఆదివృషభుడు, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, కుమారస్వామి అన్నమాట. వీరు వీరమహేశ్వర గణములు అంటారు. వీరే కాకుండా శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు రేణుక, దారుక, గంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ ఈ మొదలైన వారు కూడా అన్నమాట. కాలభైరవుడు, రిటి, భానుడు, చండీసుడు, ఇంకా వీరు కాకుండా శివదీక్షను స్వీకరించి ప్రమద గణముల్లో చేరిన దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పిప్పిలాదుడు, దూర్వాసుడు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. వీరందరూ కూడా శివపత్ని అయిన దేవిని మాతగా స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి జగదీశ్వరిని గణాంబ అనే నామధేయంతో మనము కీర్తించాం. కేవలం వీరి పేర్లు నిత్యము తలుచుకుంటే ఈశ్వరుడు మనకు ప్రమద గణాల్లో ఎక్కడో ఒక మూల చిన్న స్థానం ప్రసాదిస్తాడేమో కదా. కాబట్టి వీరి నామాలు కూడా మనం కొలిచామనుకోండి, మనకి ఆ శివుని యొక్క సాన్నిధ్యం కలుగుతుంది. ఈ ప్రమద గణములే కాకుండా
మానవ గణములకు, గ్రహగణములకు, నక్షత్ర గణములకు, దేవగణములకు, ఈ విధంగా ఎన్నో రకాలైన గణములకు చెందిన వారందరికీ మాత అయిన విశ్వజనని గణాంబ అనే నామంతో కీర్తించాం. ఇక గణాంబ అనే నామమును వాగ్దేవతలు 3వ కోణంలో ఏ విధంగా వివరించారు అంటే, శాస్త్రములు అక్షరములను గణములు అనే నామధేయంతో కూడా వివరించారు. మొత్తం అక్షరాలు ఆ, క, చ, ట, త, ప, య, శ అని 8 వర్గాలుగా విభజించారనమాట. ఈ అక్షర గణములకు, వీటి నుండి వెలువడే ఛందోగణములకు మూల మాతృకా స్వరూపురాలైన జగన్మాత గణాంబ అని కీర్తింపబడింది. ఈశ్వరుని ద్వారా గణాధిపత్యమును పొంది గణనాయకుడైన గణపతికి అనేక విధాలుగా శివలోకములో స్థానము సంపాదించిన ప్రమద గణములకు, దేవత, మనుష్య, నక్షత్ర, గ్రహగణములకు మాతృమూర్తి అయి అందరినీ చల్లగా చూసే జగన్మాతను మనం గనక గణాంబ అనే నామంతో స్మరిస్తూ ఉంటే, ఆ తల్లి దయ వల్ల మనకి ఆ తల్లి యొక్క చల్లని చూపులు మన మీద కూడా ప్రసరిస్తాయి కదా. శ్రీమాత్రే నమః.